విద్యార్థులు కేవలం చదువుపైనే కాకుండా వారిలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ఆ ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు వినూత్నంగా ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఫుడ్ ఫెస్టివల్లో విద్యార్థులు పోషకాల విలువగల ఆహార పదార్థాల తయారీలో ప్రతిభ చూపి అందరినీ ఆకట్టుకున్నారు. సర్కార్ కళాశాలలో అలరించిన ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం గురించి మరింత తెలుసుకుందాం. జగిత్యాల జిల్లా మెట్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఫుడ్ ఫెస్టివల్కు వేదిక అయింది. తరగతి గదుల్లో పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు ఆ చేతులతో వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేసి వేదికపై ప్రదర్శనగా ఉంచారు. ఈ కార్యక్రమాన్ని మెట్పల్లి ఆర్డీఓ శ్రీనివాస్ ప్రారంభించారు. విద్యార్థులు తయారు చేసిన ఆహార పదార్థాలను పరిశీలిస్తూ వాటి వివరాలు తెలుసుకున్నారు. పలు రకాల ఆహార పదార్థాలను రుచి చూసి విద్యార్థులను అభినందించారు. ఫెస్టివల్ చూసిన తర్వాత చాలా బాగుంది. అంటే పిల్లలలో సృజనాత్మకత, వైవిధ్యత, ఇంట్లో ఏ విధంగా చేయాలి స్వతహాగా కొంతమంది దీంట్లో సెర్చ్ చేసి కొత్త వంటకాలను కూడా ఐటమ్స్ కూడా తయారు చేయడం జరిగింది. రకరకాల ఐటమ్స్ను తద్వారా వారిలో నైపుణ్యత, సృజనాత్మకత పెంపొందించబడితే చదువులోనే కాదు ఆహార పదార్థాల తయారీలో మేమున్నామంటూ ఈ విద్యార్థులు నిరూపించుకున్నారు. 130 మంది విద్యార్థులు ఫెస్టివల్లో పాల్గొని 130 రకాల ఆహార పదార్థాలను తయారు చేసి వేదికపై ప్రదర్శనగా ఉంచారు. ఈ ఆహార పదార్థాలను తిలకించేందుకు విద్యార్థులతో పాటు పలువురు ప్రముఖులు పరిశీలించి విద్యార్థులను అభినందించారు. అధ్యాపకుల ప్రోత్సాహంతోనే ఫుడ్ ఫెస్టివల్లో పాల్గొనగలిగామని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విద్యతో పాటే కాకుండా ఇలాంటి కళల్ని వెలికి తీయడం మాకెంతో సంతోషంగా ఉంది. ఈరోజు ఫుడ్ ఫెస్టివల్లో నేను జాగరీ రైస్ తీసుకొచ్చాను. అందరు టేస్ట్ చేశారు, బాగుందని చెప్పారు. ఈ ఫుడ్ ఫెస్టివల్ జరిగినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మరియు సార్ గారు వచ్చి అందరి ఫుడ్ని టెస్ట్ చేసి రకరకాల ఫుడ్ని టెస్ట్ చేసి చెప్పారు. నాకు ఉత్తమ ఎంపిక వచ్చింది. మమ్మల్ని అందరినీ ఎంతో ఎంకరేజ్ చేసి ఫుడ్ ఫెస్టివల్ చేసిండు అండ్ వీఆర్ హ్యాపీ ఫర్ దట్. మా ప్రిన్సిపల్ సార్ కేవలం ఇట్లా ఓన్లీ ఫుడ్ ఫెస్టివల్ మాత్రమే కాకుండా ఇంకా చాలా రకాల యాక్టివిటీస్ చేస్తారు. విద్యార్థులు కేవలం తరగతి గదులకే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో ముందుండాలనే ఆలోచనతో వారిలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ఈ ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేశామని కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు తెలిపారు. విద్యార్థి దశ నుంచే తీసుకునేటువంటి ఆహారం పట్ల మంచి అవగాహన ఉన్నట్లయితే వాటి యొక్క పోషక పదార్థాలు ఏంటి అనేటువంటిది ప్రతి ఆహారంలో ఎలా ఉన్నదని తెలిస్తే వారు భవిష్యత్తులో ఆరోగ్యకరమైన జీవనం గడపడానికి చదువుకున్న అన్నిట్లలో కూడా ఆ రకమైనటువంటి ఆహార పదార్థాలు వచ్చేటువంటి ఆరోగ్యం తోడ్పడుతుంది కుటుంబానికి అనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసినందుకు అందరూ కూడా విద్యార్థులు చాలా ఉత్సాహంతో పాల్గొన్నారు. స్వయంగా రుచికరమైన ఆరోగ్యవంతమైన వివిధ వంటకాలు ఆహుతులను ఆహ్వానించింది. ఈ సందర్భంగా ఉత్తమ పదార్థాలను తయారు చేసిన విద్యార్థులను ఎంపిక చేసి బహుమతులు అందించి ప్రోత్సహించారు.